హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ వ్లాగ్స్. నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ వ్లాగ్స్. నేను మీ నరేంద్ర గాంధీ. ఈ వీడియోలో మీకు హైదరాబాద్ జిడిమెట్ల చింతల్లో బాంబే సర్కస్ అయితే వచ్చింది. ఈ సర్కస్లో ఫుల్ వీడియో డీటెయిల్డ్గా మొత్తం చూపించాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసి ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక్క లైక్ కొట్టి నచ్చితే షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఓపెన్ ప్లేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. పార్కింగ్కి మాత్రం ఒక 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు వీళ్ళు. ఇక్కడ టికెట్స్ వచ్చేసి 400, 300, 200, 100. 400 అనేది కొంచెము ఆ సర్కస్ ఏరియాకి దగ్గర నుంచి చూసే విధంగా ఉంటుంది. దాని తర్వాత 300, దాని తర్వాత 200, తర్వాత 100 రూపీస్. ఈ బాంబే సర్కస్ అనేది చాలా ఫేమస్. చాలా వందల సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఎంటర్ కాగానే మనకు లోపల ఎవరెవరైతే విఐపీస్ ఈ బాంబే సర్కస్ను విజిట్ చేశారో, ఎన్టీ రామారావు గారు, సచిన్ టెండూల్కర్, ఇట్లా చాలామంది విఐపీ సర్కస్ని చూశారు. వాళ్ళ ఫొటోస్ నన్ను ఇక్కడ గ్యాలరీలో పెట్టి డిస్ప్లే చేశారు చూడండి. ఈ సర్కస్ షో టైమ్స్ వచ్చేసి డైలీ 3 షోస్ అయితే పెట్టారు. ఆఫ్టర్నూన్ 1 o'clock, ఈవినింగ్ 4 o'clock, మళ్ళీ 7 o'clock. 3 షోస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం లోపలికి ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇది 200 టికెట్ ప్రైస్ది అన్నమాట గ్యాలరీ. అక్కడ ఫ్రంట్ కనిపిస్తుంది కదా మీకు, అది 400. అక్కడ ఫ్రంట్లో కూర్చున్నారు కదా, అది దగ్గర నుంచి చూసే విధంగా ఉంటుంది. మనకి 400 రూపీస్ టికెట్ అది. షో స్టార్ట్ కాగానే మనకు ఫస్ట్ ఈ జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళు అయితే వస్తారు చూడండి. అందరూ జిమ్నాస్టిక్ చేశారు. పైన రోప్ల పైన ఊగుతూ క్యాచ్ చేయడం, పట్టుకోవడం అనేది చాలా డిఫరెంట్గా చేశారు చూడండి.
బాంబే సర్కస్ అంటేనే చాలా అంటే చాలా ఫేమస్. ఆల్ ఓవర్ ఇండియాలో ఇవి చాలాసార్లు వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. అది కాకుండా కొన్ని సంవత్సరాల కిందట ఓన్లీ ఈ ఇండియా వాళ్ళతోటే ఈ సర్కస్ని ప్లే చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రము ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి చాలామంది కళాకారులను అయితే తీసుకొచ్చారు. ఆఫ్రికా, చైనీస్, జపాన్, చాలా ఇట్లా కొరియా చాలామంది కళాకారులను తీసుకొచ్చి ఈ బాంబే సర్కస్ని అయితే చాలా బాగా చేశారు చూడండి. ఇక్కడ ఒక అతను మాత్రం చూడండి ఆ క్యాప్స్ని చేతిలో ఉన్న ఆ స్టిక్ని ఎలా మెయింటైన్ చేస్తూ చేశాడు చూడండి. ఆ క్యాప్ కూడా నోస్ పైన పెట్టుకున్నాడు. ఈ బాంబే సర్కస్లోనే చాలా సంవత్సరాల కిందట కూడా చాలా యానిమల్స్ని కూడా తెచ్చి ఈ యానిమల్స్తో కూడా షోస్ చేసేవారు దీంట్లో సర్కస్లో. ఇప్పుడైతే ఈ యానిమల్స్ అయితే ఎక్కడ ఏం చూపించలేదు, కాకపోతే ఒక డాగ్ షో మాత్రం చాలా బాగుంది. డాగ్ షో కూడా చేశారు. ఈ వీడియోలో మొత్తం చూడండి, అన్ని డీటెయిల్గా చూపించాను. చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు చూడండి ఒకసారి. ఒక్కొక్క ప్లేకి మధ్య మధ్యలో గ్యాప్స్లలో ఇట్లా కనిపిస్తున్నారు కదా అక్కడ జోకర్స్, వాళ్ళు వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇది లైవ్గా చూస్తేనే చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి ఎంత బాగా జగ్లింగ్ చేస్తున్నాడు ఆ స్టిక్స్ తోటి. రకరకాలుగా ఒకసారి 3 ఐటమ్స్, ఒకసారి 4 ఐటమ్స్, ఒకసారి 5 ఐటమ్స్ అట్లా ఎంత బాగా జగ్లింగ్ చేస్తున్నాడు చూడండి. పిల్లలకు మాత్రం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీ పిల్లలకు కుదిరితే మాత్రము ఈ సర్కస్ మాత్రం చూపించండి ఫ్రెండ్స్. వావ్, చూడండి ఇప్పుడు 3 బాల్స్ తోటి 3 టెన్నిస్ బాల్స్ తోటి ఎంత చక్కగా ఆడిస్తున్నాడు చూడండి. నెక్స్ట్ ఇప్పుడు క్యాప్స్ తోటి ఎంత బాగా చేస్తున్నాడు చూడండి. గాల్లోకి ఆ క్యాప్స్ను విసిరేసి ఎగ్జాక్ట్గా మళ్ళీ తీసుకొని తలపైన పెట్టేసి మళ్ళీ విసిరడము. వావ్, వండర్ అని. ఇది లైవ్గా చూస్తే ఇది ఎంత అద్భుతంగా ఉందంటే చూడండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా నెక్స్ట్ పర్ఫార్మెన్స్లలో వీళ్ళు కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు అనమాట. వీళ్ళంతా వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఆఫ్రికా, టాంజానియా నుంచి, మరియు చైనీస్, జపనీస్, కొరియా, ఇథియోపియా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. ఇక్కడ గర్ల్స్ కూడా కనిపిస్తున్నారు కదా, వీళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే చేయబోతున్నారు. చూడండి మొత్తం ఈ వీడియో. ఇక్కడ చూడండి, సర్కస్ అంటేనే జోకర్స్ తోటి ఎంటర్టైన్మెంట్ అనమాట. వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఫన్ చేస్తూ అందరిని నవ్విపిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు చూడండి. ఆ షోకి మధ్యలో గ్యాప్లో ఆ గ్యాప్ని బోర్ రాకుండా వాళ్ళతోటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే చేపించారు. ఇక్కడ చూడండి, వీళ్ళు 2 రాడ్ల పైన ఏ విధంగా జిమ్నాస్టిక్స్ చేస్తున్నారో. వీళ్ళైతే ఆఫ్రికా కంట్రీకి చెందిన టాంజానియాకు చెందిన వాళ్ళంట. చాలా అద్భుతంగా రాడ్ పైన వాళ్ళ బ్యాలెన్సింగ్ చేయడము ఎంత చూడండి.
వావ్, ఎంత కంట్రోల్డ్గా ఆ బ్యాలెన్సింగ్ అనేది చేస్తూ ఆ రాడ్ పైనకి వెళ్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, ఒక రాడ్ పై నుంచి ఇంకొక రాడ్ పైన రివర్స్గా దుంకడం అనేది చాలా అసలు నమ్మశక్యంగా లేదు. ఎంత అద్భుతంగా ఎట్లా చేస్తున్నారు అనేది. ప్రాణాలను పనంగా పెట్టేసేసి వాళ్ళ బాడీని మొత్తము ఎంత ఫ్లెక్సిబుల్గా తయారు చేసుకున్నారు. ఎంత ట్రైన్ చేస్తే వీళ్ళు ఇంత పర్ఫార్మెన్స్ చేసి మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు చూడండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast, I can roll. ఒక్కొక్క ఆటకి మధ్యలో వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి మిక్కీ మౌజ్ ఇట్లా జోకర్స్ వస్తూ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ జనాలను షోని మాత్రం బాగా నడిపించారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇద్దరు కళాకారులు వేరే దేశస్తులు ఎంత అద్భుతంగా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళ బాడీని మూమెంట్ చేస్తూ బ్యాలెన్సింగ్ చేస్తూ బాడీ మొత్తం రొటేట్ చేస్తూ ఏ విధంగా చేశారు ఒకసారి చూడండి. వావ్, ఇవన్నీ లైవ్గా చూస్తుంటేనే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది. కుదిరితే మీరు కూడా వచ్చి సర్కస్ అనేది లైవ్గా పిల్లలతో ఎంజాయ్ చేయండి. Make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go. Make yourself unstoppable, if you're irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off. నెక్స్ట్ వచ్చేసి ఇదని చూడండి ఒకసారి. ఒక బకెట్ నీళ్ళు మొత్తం తాగేసేసి కడుపులో నుంచి మళ్ళీ బయటకు తీస్తాడు. అదే చాలా విచిత్రమైన కళ అన్నమాట అతనిది. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత కూడా చాలా రకరకాలుగా చేశాడు. చూడండి, తాగిన వాటర్ అన్ని బయటకి ఇలా తీస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి 2 బాటిళ్లలో 2 డిఫరెంట్ టైప్ ఫిషెస్ అయితే గ్లాస్లో ఫిషెస్ అయితే మింగేశాడు. తర్వాత వాటర్ కూడా తాగేసి వాటర్ను తీసేసిన తర్వాత మళ్ళీ ఆ చేపలను ఆ ఫిష్లను కూడా సపరేట్గా మళ్ళీ కడుపులో నుంచి బయటకు తీశాడు చూడండి. చూడండి, మింగిన చేపను ఏ విధంగా బయటకు తీస్తున్నాడు చూడండి.
జోకర్ అనగానే ఇక్కడ సర్కస్లో డిఫరెంట్ ఫన్ యాక్టివిటీస్ చేస్తుంటారు చూడండి. ఈ జోకర్ వచ్చేసి కింద మామూలుగా అయితే రోపు పైన తాడు పెట్టేసి తాడు పైన నడుస్తారు కదా, ఇక్కడనేమో ఈ జోకర్ ఫన్ యాక్టివిటీ చేయడానికి కింద తాడేసి దానిపైన నడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి ఈ లేడీ రింగులను తీసుకుంటూ రింగ్ డ్యాన్స్ చేస్తూ బాడీని కొంచెము మూమెంట్స్ తోటి ఆ రింగులను ఎంత బ్యాలెన్సింగ్గా ఆడిందో చూడండి. దీన్ని రింగ్ డ్యాన్స్ అంటారు. యాక్చువల్గా అన్ని రింగ్స్ని డిఫరెంట్ టైప్ ఫామ్స్గా కూడా ఫామ్ చేసి హూప్ డ్యాన్స్ అనే టైప్లో కూడా చేస్తారు చూడండి ఒకసారి. అంటే గ్లోబ్ లెక్క తయారు చేయడము డిఫరెంట్ టైప్గా చేసి మొత్తం వాళ్ళు బ్యాలెన్సింగ్గా రింగ్స్ని అయితే తిప్పుతారు చూడండి. చూడండి ఇక్కడ రింగ్స్ని బ్యాలెన్సింగ్గా తిప్పడంతో పాటు డిఫరెంట్ టైప్ ఫామ్స్గా ఫామ్ చేసి ఎంటర్టైన్ చేస్తున్నారు. డ్యాన్స్తో పాటు రింగ్లను బ్యాలెన్సింగ్ ఎంత బాగా చేశారు. ఇక్కడ చూడండి ఏకంగా ఒకటేసారి 25 రింగ్లను బాడీ పైన ఏ విధంగా తిప్పిందో చూడండి. బ్యాలెన్సింగ్గా ఇట్లా చేయడం అయితే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎక్కడ గ్యాప్ రాకుండా మనకు ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ కాకుండా వీళ్ళు ఆ గ్యాప్ మధ్యలో ఈ జోకర్స్ చిన్న చిన్న యానిమల్స్ లెక్క ఫామ్ అయ్యి ఇట్లా చేపియడం అనేది మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చేశారు చూడండి. ఇక్కడ ఇద్దరు లేడీస్ చూడండి, వీళ్ళు ఇథియోపియా కంట్రీకి చెందిన వాళ్ళు. ఎంత అద్భుతంగా వాళ్ళ బాడీని మాత్రము ఫ్లెక్సిబుల్గా అంటే ఒక స్ప్రింగ్ లెక్క మొత్తం ఆడించి చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు చూడండి. అసలు బాడీలో బోన్స్ ఉన్నాయా లేవా అనే విధంగా వాళ్ళు మాత్రము ఎంత ఫ్లెక్సిబుల్గా బెండ్ అవుతుంటూ మొత్తము చాలా అద్భుతంగా చేశారు చూడండి. చూడండి వాళ్ళు ఎంత బాగా బాడీని మాత్రం మొత్తము టర్న్ అరౌండ్ ఒక రౌండ్ సర్కిల్ లాగా ఫామ్ చేశారు చూడండి.
నెక్స్ట్ వచ్చేది ఇక్కడ చూడండి, ఇద్దరు కపుల్స్ మాత్రము ఆ రోప్కి ఆ క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ పైన ఎలాంటి సపోర్ట్ లేకుండా మాత్రం చాలా అద్భుతంగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే ఆ మూమెంట్స్ చేసి చూపించారు చూడండి. చూస్తుంటేనే మనకే కొంచెము భయంగా ఎక్కడ పడిపోతారో అనే ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ వాళ్ళు చాలా ట్రైన్డ్గా ఉంటారు కాబట్టి చాలా అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళ బ్యాలెన్స్ని కాపాడుకుంటూ మొత్తం ఆ రోప్ పైన చాలా అద్భుతంగా చేశారు చూడండి. బాంబే సర్కస్ అనేది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 104 years అవుతుందంట. 1920లో దీన్ని స్టార్ట్ చేశారని అక్కడ మైక్లో చెప్తున్నారు. 104 years అయితే కంప్లీట్ అయిందని చెప్తున్నారు. 100 సంవత్సరాల నుంచి ఎంత అద్భుతంగా వీళ్ళు అందరినీ అలరిస్తూ ఎంటర్టైన్ చేస్తూ నడిపిస్తున్నారో చాలా అద్భుతం కదా. ఈ 100 years నుంచి ఈ బాంబే సర్కస్ అనేది నడిపిస్తున్నప్పుడు ఆ మధ్యలో ఎవరైతే విఐపీస్ అంటే ఇక్కడ మన సినిమా యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైతే ఫేమస్ విఐపీస్ మాత్రం చాలా అందరూ సందర్శించి ఈ బాంబే సర్కస్ను విజిట్ చేసి ఉంటారు. అందుకే అక్కడ వాళ్ళ ఫొటోస్ని ఆ గ్యాలరీలో ఎంట్రన్స్ దగ్గర గ్యాలరీలో డిస్ప్లే చేశారు మొత్తం వాళ్ళది. చూస్తున్నారు కదా, ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ రోప్ పైన క్లాత్కి రోప్ని చుట్టుకొని ఆ ఇద్దరు హ్యాండ్స్ తోటి పట్టుకొని ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేస్తూ ఆ మూమెంట్ చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాగ్స్ షో అయితే చూపించారు. ఈ డాగ్ షో మాత్రం చాలా అద్భుతంగా చూపించారు. ఆ డాగ్స్కి చాలా అంటే చాలా ట్రైనింగ్ ఇచ్చి చాలా అద్భుతంగా చేయించారు. చూడండి ఇక్కడ డాగ్స్ ఆ రాడ్స్ మధ్యలో నుంచి ఏ విధంగా వెళ్తుందో స్టెప్ బై స్టెప్ ఎంత ట్రైన్ చేస్తే ఆ విధంగా పర్ఫామ్ చేస్తుంది చూడండి. ఎంతమందిని ఎంటర్టైన్ కూడా చేస్తుంది. ఇక్కడ చూడండి డాగ్ వచ్చేసి ఆ బ్యారెల్ని ఏ విధంగా టర్న్ చేసుకుంటా పుష్ చేసుకుంటూ ముందరికి నడుచుకుంటూ వెళ్తుంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ 2 డాగ్స్ చూడండి, ఇవి లాబ్రడాగ్ సంబంధించిన అనుకుంటా జాతికి చెందినవి. ఒకదానిపై నుంచి ఒకటి జంప్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఆ ఒక రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళారు చూడండి. ఆ డాగ్స్ కూడా చూడండి ఇలా చెప్పగానే అలా చేసేస్తున్నాయి. ఎంత ట్రైన్ చేస్తే ఆ విధంగా పర్ఫామ్ చేస్తాయి చూడండి. ఇక్కడ చూడండి ఈ డాగ్ ఎంత ట్రైన్ చేశారో. ఆ లేడీ కాళ్ళ మధ్యలో నుంచి స్టెప్ బై స్టెప్ టర్న్ చేసుకుంటూ ఎంత అద్భుతంగా వెళ్తుంది చూడండి. ఇక్కడ చూడండి 2 డాగ్లు సైడ్ వేలో 2 కాళ్ళ పైన సైడ్ వేలో వాక్ చేస్తున్నాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి రింగ్స్ పెట్టారు. ఆ రింగ్స్లో నుంచి డాగ్స్ అయితే జంప్ చేసుకుంటూ అన్ని రింగ్స్లో నుంచి జంప్ చేసుకుంటూ వెళ్తున్నాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి చైనాకు చెందిన ఈ బాయ్స్ డిఫరెంట్ టైప్స్ పర్ఫార్మెన్స్ చేశారు. ఆ షార్ప్గా ఉన్న వాటిపైన ఏ విధంగా వితౌట్ క్లాస్ తోటి దానిపైన పడుకొని చూపించారు చూడండి. సర్కస్ స్టార్ట్ కాగానే మనకు పిల్లలకు తిననీకి చాక్లెట్స్, బిస్కెట్స్, పాప్కార్న్స్,
వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్స్ ఇక ముందరనే తిరుగుతున్నారు ఇక పిల్లలు తీసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వేరే కంట్రీకి చెందిన ఈ కపుల్ అయితే స్కేటింగ్ డ్యాన్స్ అయితే చాలా అద్భుతంగా చేశారు. ఎంత బ్యాలెన్సింగ్గా ఆ చిన్న రౌండ్ పైన స్టేజ్ పైన ఇద్దరు బ్యాలెన్సింగ్గా స్కేట్ వీల్స్ పైన డ్యాన్స్ చేశారు చూడండి. ఇక్కడ చూడండి, ఒక లేడీ తన లెగ్స్ పైన బ్యాలెన్సింగ్ చేస్తూ ఆ బాల్ని పై వరకు ఆ రాడ్ పైన ఉన్న బాస్కెట్లో ఏ విధంగా వేసిందో ఎంత అద్భుతం కదా. ఆ బ్యాలెన్సింగ్గా ఆ బాల్ని స్టెప్ బై స్టెప్ పైనకు తీసుకుంటూ వెళ్ళి లాస్ట్ ఆ పైన ఉన్న బాస్కెట్లో వేసింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సింగిల్ వీల్ సైకిల్ ఉంటుంది కదా, ఆ సింగిల్ వీల్ పైన మామూలుగానే మనం 2 వీల్స్ పైన నడిపేయాలంటే చాలా బ్యాలెన్స్ చేయడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది కాకుండా సింగిల్ వీల్ పైన టాప్ పైన బ్యాలెన్సింగ్ చేస్తూ సింగిల్ వీల్ సైకిల్ని నడిపిస్తూ చేతిలో మాత్రము బాల్స్ తోటి ఆ గేమ్ అనేది ఏ విధంగా బ్యాలెన్సింగ్గా నడిపిస్తారు చూడండి. ఆ 2 బాల్స్ ఏ విధంగా బ్యాలెన్సింగ్ చేస్తూ ఆడుతుంటూ దాన్ని వీల్ని ఏ విధంగా నడిపించారు చూడండి. చూస్తున్నారు కదా, ఇంత అద్భుతమైన యాక్టివిటీస్, ఈ ఎంటర్టైన్మెంట్, ఈ విధంగా జిమ్నాస్టిక్స్ మాత్రం ఇట్లాంటి సర్కస్లలోనే మాత్రం లైవ్గా మనం చూడొచ్చు. అదే కాకుండా మీ పిల్లల్ని మాత్రం తీసుకొస్తే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చే యాక్టివిటీ వచ్చేసి మాత్రము ఒక అతను వేరే కంట్రీకి చెందిన అతను తన బాడీని మాత్రము ఎంత బ్యాలెన్సింగ్గా చూడండి ఏ విధంగా పొజిషన్ పెట్టాడు చూడండి. ఒక వీడియో మాత్రము మిస్ అయిపోయింది, అదేంటో చెప్తాను ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక బ్యాట్ ఉంటుంది కదా మనకు, బ్యాడ్మింటన్ బ్యాట్లో నుంచి ఆ హోల్లో నుంచి మొత్తం తన హోల్ బాడీని లోపల నుంచి తీసి మళ్ళీ బయటకు వచ్చేసాడు. చాలా అద్భుతంగా చేశాడు చూడండి. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ జిమ్నాస్టిక్స్ చేశారు చూడండి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక అతను ఆ వీల్కి ఆ బ్యాలెన్సింగ్గా దాన్ని పట్టేసుకొని వీల్ని రన్ చేస్తున్నాడు చూడండి. దాంతోపాటు ఇద్దరు కూడా ఈ వీల్ని బ్యాలెన్సింగ్గా ఏ విధంగా ఆడుతున్నారు చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక స్క్వేర్ షేప్ ఒక బాక్స్ని, ఒక రాడ్ బాక్స్ని మాత్రము 2 హ్యాండ్స్ తోటి బ్యాలెన్స్ చేస్తూ మొత్తం రొటేట్ చేస్తూ ఎంత అద్భుతంగా దాన్ని ఆడిచాడు చూడండి. మధ్యలో ఇక్కడ జోకర్స్ వాళ్ళు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. మధ్యలో కొందరిని పిల్లల్ని పిలిచి వాళ్ళతోటి స్కిప్పింగ్ చేయించడము, అది కాకుండా ఇక్కడ ఫోటో తీయడం కోసము వాళ్ళ మాస్టర్ అనమాట, ఇది డాగ్ మాస్టర్, ఇందాక డాగ్ చూశారు కదా, ఆ మాస్టర్ తోటి జోకర్స్ అనేది కామెడీ పండించి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారు మధ్యలో. నెక్స్ట్ ఇది మాత్రం చాలా వెరీ ఇంట్రెస్టింగ్ చూడండి. ఒక డాగ్ని ఎంత ట్రైన్ చేశారు, దానికి నంబర్స్ చెప్తే అది అక్కడ నంబర్స్ అక్కడక్కడ ఆ స్టేజ్ పైన అంతా అక్కడ నంబర్స్ పెట్టారు. ఆ డాగ్కి ఏదైతే నంబర్ చెప్తే అది పిక్ చేసుకొచ్చి మరీ అక్కడ మాస్టర్కి ఇచ్చింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న రోల్స్ పైన చెక్క పెట్టేసి దాని బ్యాలెన్స్ తోటి దానిపైన ఎలా చేస్తున్నాడు చూడండి. దానిపైన బ్యాలెన్సింగ్గా చేస్తూ ఆ స్కిప్పింగ్ చేసే తాడును తీసుకొని దానిపైన కూడా స్కిప్ ఏ విధంగా చేశాడు చూడండి. స్కిప్ చేసుకుంటూ దానిపైన బ్యాలెన్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ ఒకదానిపైనే కాకుండా ఒకదానిపైన ఒకటి పెట్టుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ చాలా పెద్దగా దాన్ని ప్రిపేర్ చేసి దానిపైన తన 2 లెగ్స్ తోటి బ్యాలెన్సింగ్గా చేయడం అంటే మాటలు కాదు. ఇట్లా చేయాలంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఈ విధంగా చేస్తారో చూడండి. ఈ విధంగా ఇంత ఎంటర్టైన్మెంట్ చేయడము వీళ్ళనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మధ్యలో ఇట్లా డొనాల్డ్ డక్, మిక్కీ మౌజెస్, జోకర్లు వీళ్ళంతా వచ్చి చాలా ఎంటర్టైన్మెంట్, పిల్లలకు బోర్ రాకుండా మాత్రం చాలా అద్భుతంగా చేశారు.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇద్దరు లేడీస్ చిన్న క్లాత్ని తన చేతుల పైన కాళ్ళ పైన బ్యాలెన్సింగ్ చేస్తూ ఇంత రౌండ్గా దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఏ విధంగా చేశారు చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక అతను ఆ రోప్ పైన స్వింగ్ చేసే ఆ ఊయల పైన తన లెగ్స్తో మాత్రమే మూమెంట్స్ చేస్తూ ఏ విధంగా చేశాడు, ఎలాంటి సపోర్ట్ లేకుండా. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ వచ్చేసి చూడండి, వీళ్ళు ఇద్దరు లేడీస్తో పాటు ఒక అతను చూడకుండా అక్కడ బెలూన్స్ పెట్టారు. ఆ షూట్ చేయడం అనేది ఏ విధంగా షూట్ చేశారు చూడండి. తర్వాత నలుగురు జోకర్స్ అయితే వచ్చి డ్యాన్స్ చేస్తూ రౌండ్ రొటేట్ చేసుకుంటూ చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు చూడండి. షో అయితే ఎండింగ్ వచ్చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బైక్ స్టంట్ అనమాట. ఒక క్లోజ్డ్ గ్లోబ్లో ఒక బైక్ మాత్రము రైడ్ చేస్తాడు చూడండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ విధంగా బైక్ని ఆ గ్లోబ్లో రైడ్ చేయడం అనేది సాధ్యము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సర్కస్ షోలో లాస్ట్ యాక్టివిటీ అన్నమాట. జోకర్ చూడండి రింగ్ను పట్టుకొని ఏ విధంగా జంప్ చేస్తున్నాడు బ్యాలెన్సింగ్ గా. ఈ బాంబే సర్కస్ వచ్చేసి హైదరాబాద్ లోని జీడిమెట్ల చింతల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ డైలీ 3 షోస్ అయితే వేస్తున్నారు. 1 o'clock, 4 o'clock, ఈవినింగ్ 7 o'clock. టికెట్ ప్రైస్ వచ్చేసి 400, 300, 200, 100. కుదిరితే మీరు కూడా వచ్చి లైవ్ గా ఎక్స్పీరియన్స్ కండి, ఎంటర్టైన్మెంట్ కండి. చూసారు కదా బాంబే సర్కస్ ఫుల్ వీడియో. ఇంకా లైవ్ గా చూస్తే మాత్రము ఆ ఎంటర్టైన్మెంట్, ఆ ఫన్ మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కుదిరితే మాత్రం మీరు కూడా వచ్చి లైవ్గా ఈ సర్కస్ని చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు. ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.